నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రష్ హాస్పిటల్, సుచిత్రా జంక్షన్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ థైరాయిడ్ గ్రంథి అనేది చేసేటువంటి పనులు ఏంటి? ఈ థైరాయిడ్ తగ్గడం అంటే ఏంటి? థైరాయిడ్ పెరగడం అంటే ఏంటి? ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివని అడుగుతుంటారు. ఈరోజు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా థైరాయిడ్ గ్రంథి అనేది ఈ మెడ దగ్గర ఉంటుందండి. ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఈ థైరాయిడ్ యొక్క మన శరీరం యొక్క సమతుల్యతను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీని ఎక్కువగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇది చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. హెడ్ టు టో ప్రతి ఒక్క శరీర అవయవం మీద థైరాయిడ్ యొక్క ప్రభావం ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు తల భాగంలో తీసుకున్నట్టు కనుక మీ మెంటల్ ఎబిలిటీ, మీ యొక్క మానసిక స్థితి మరియు హెయిర్ గ్రోత్ దానికి సంబంధించి, మరియు స్కిన్, మరియు కిందికి వస్తుంటే కనుక హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడము, మరియు డైజెషన్, మెన్స్ట్రల్ పీరియడ్స్ మీద, మరియు రక్తం మీద, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, తక్కువ అవ్వడము, శరీరంలో నీరు చేరడము, బరువు పెరగడము, బరువు తగ్గడము, ఇలా ప్రతి ఒక్క అవయవం మీద థైరాయిడ్ అనేది దాని ప్రభావం ఉంటుంది. సో థైరాయిడ్ తగ్గినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది, థైరాయిడ్ అనేది పెరిగినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. మొదటగా హైపోథైరాయిడ్ అంటే శరీరంలో థైరాయిడ్ యొక్క లెవెల్స్ అనేవి తగ్గిపోవడం. ఈ శరీరంలో థైరాయిడ్ యొక్క లెవెల్స్ ఎందుకు తగ్గిపోతాయి? ఒకప్పుడు సాధారణంగా మనం తినే ఉప్పులో అయోడిన్ లోపం వల్ల ఈ మన శరీరంలో తగిన మోతాదులో థైరాయిడ్ అనేది ఉత్పత్తి అయ్యేది కాదండి. ఇప్పుడు అయోడిన్ని మనం రీప్లేస్ చేసినప్పటికీ మనం హైపోథైరాయిడ్ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. దానికి గల కారణం ఆటో ఇమ్యూన్, అంటే మన శరీరంలోనే థైరాయిడ్కి వ్యతిరేకంగా కొన్ని కణాలు తయారయ్యి ఆ థైరాయిడ్ని తినేయడం వల్ల, థైరాయిడ్ని ఉత్పత్తి చేసే గ్రంథుల్ని తినేయడం వల్ల మన శరీరంలో తగినటువంటి మోతాదులో థైరాయిడ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల హైపోథైరాయిడ్ కండిషన్స్ ఉంటాయి. వీటిని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు.